చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. నవంబర్ 8వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ జరగబోతోందని ట్రెండ్ సెట్టర్ ఈవెంట్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి విజయవాడ ఈట్ స్ట్రీట్ వద్ద 50 అడుగుల ఎత్తైన ఇళయరాజా కటౌట్ కు కళాకారుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుధాకర్, కళాకారులు, గాయని పుణ్యశీల, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద కాన్సర్ట్ గా ఇళయరాజా కాన్సర్ట్ జరగబోతోందని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ అండి. నాది ట్రెండ్ సెటర్స్ అని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈరోజు విజయవాడలో నవంబర్ 8న శనివారం, వచ్చే శనివారం, ఈ శనివారం నాడు ఇళయరాజా గారు విజయవాడకి రాబోతున్నారు. ఇది చాలా ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద బిగ్ కాన్సర్ట్ అవ్వబోతుంది. ఈ ఈవెంట్ ఏపీ గవర్నమెంట్ సహాయ సహకారంతో చాలా చక్కగా జరపాలని అనుకుంటున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. విజయవాడ వాసులుగా అందరూ విజయవాడలో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మిడిల్లో విజయవాడ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ ఎంచుకోవడం జరిగిందండి. తల్లికి పుట్టినిల్లు, మరి కళలకి పుట్టినిల్లు అని కూడా చెప్పాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు కన్నుల పండుగ, వీణుల విందు. సో మన విజయవాడ ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదొక బిగ్గెస్ట్ మూమెంట్గా నిలబడబోతా ఉంది. మరి మన విజయవాడ వాస్తవ్యులందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన సొంత కార్యక్రమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మరి వారికి సాదర సుమస్వాగతం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇళయరాజా గారి పాటలంటే మరి పసిపాప నిద్రపోతుంది, మరి ఏదైనా బాధ ఉంటే ఆ బాధ కూడా పోతుంది. అంత ఉన్నతమైనటువంటి మ్యూజికల్ లెజెండరీ డైరెక్టర్. మరి ఆయన మన విజయవాడకి రావడం మన అదృష్టం. మరి కళాభిమానులు, మరి కళామ తల్లిని గౌరవించే వాళ్ళు, కళాకారులు అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా అనుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా విజయవాడ వాసిగా కోరుకుంటున్నాను. ఇవాళ ట్రెండ్ సెటర్స్ లైవ్ ఆధ్వర్యంలో ఆంధ్రాలో ఎన్నడూ జరగని విధంగా అతిపెద్ద కాన్సర్ట్ మన విజయవాడలో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. సుధాకర్ గారి వల్ల ట్రెండ్ సెటర్స్ లైవ్ అనే బ్రాండ్ వల్ల జరుగుతుంది. అట్లనే ఇంకా చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఈ ఈవెంట్లో ఒక 80 మంది పైగా మ్యూజిషియన్స్ ఉండబోతున్నారు. ఇవాళ దాకా ఆంధ్రాలో చూడని అంత పెద్ద స్టేజ్ ఉండబోతుంది. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు కన్నుల పండుగగా ఉండబోతుంది. అందరూ తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేసే ఈవెంట్ ఇది. సో ఇదేదో మామూలుగా పిల్లలు లేకపోతే అలా ఎంజాయ్ చేసేది కాదు. ప్రతి ఫ్యామిలీలో అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే ఈవెంట్. సో అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.